हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు, వాటికి సంబంధించిన పిల్లలు అనేవి ఉన్నాయండి. ఈ పల్లెల్లో రైతువారిగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. సో ఈ కట్టగాడికి ఇప్పటికి నేను 2 సార్లు వెళ్ళొచ్చేసానండి. ఒకటి మార్నింగ్ 11 గంటలకు, ఆ వీడియో చివరిలో వస్తుంది. 11 గంటలకు వెళ్ళి వీడియో తీస్తున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ తీశాను. నిన్న రాత్రి కూడా అక్కడికి వెళ్ళారనమాట. నిన్న రాత్రి వెళ్ళేటప్పుడు ఒక గొర్రె ఈనతా ఉండింది, ఇంకొక గొర్రె కూడా ఇప్పటికీ ఈనేసి ఉంటుంది. సో ఇలాగ ఒక్కొక్క గొర్రె ఈనబోతూ ఉన్నాయి. మొత్తం ఇక్కడ 80 గొర్రెలు ఉన్నాయండి. నెల్లూరు జుడిపివి 80 గొర్రెలు ఉన్నాయి. 80 గొర్రెలకి 50 పిల్లలు ఉన్నాయన్నమాట. నిన్న నా అంచనా ప్రకారం ఒకటి ఈనతా ఉండింది, ఒకటి ఈనేసి ఉండింది. అక్కడికి 52 పిల్లల మాదిరిగా అయి ఉంటాయి అన్నమాట. ఇంకా ఈనుకుంటా వస్తూ ఉంటాయి. మొత్తం ఇవి పిల్లలు. దీంట్లో ఎన్ని పొట్టెల పిల్లలు ఉన్నాయి, ఎన్ని గోదాలు ఉన్నాయి అలాంటిది ఏం చూడలేదు. కానీ సో పిల్లలన్నీ పక్కకు తోలి, గొర్రెలన్నీ పక్కకు తోలి వీడియో అనేది తీసున్నాం. ఇది రైతు వారీగా పల్లెల్లో మొత్తం 80 గొర్రెలు, 80 గొర్రెలకు 50 పిల్లలు అనేవి ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో కట్ట బేరం అయితే చెప్పున్నారు. బేరం కూడా రీజన్గానే అనిపిస్తుంది నాకు. అంటే మార్కెట్లో చూసేటివి ఇంతకుముందు కొన్న గొర్రెలన్నీ చూసుకుంటే కొద్దిగా రీజన్గానే కనిపిస్తుంది. అది కూడా ఫైనల్ బేరం అయితే కాదు. మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్న తర్వాత బేరం చేయవచ్చు. పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని అప్పుడే పక్కకు తీసి పెట్టేయవచ్చు. లేదా బండికి మీరు ఎత్తుకునేటప్పుడైనా కానీ ఆ పళ్ళు లేని గొర్రె ఉంటే, ముసలి గొర్రె, పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టవచ్చండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి 80 గొర్రెలకు 50 పిల్లలు అనేవి ఉన్నాయి అమ్మకానికి. జత వచ్చేసి 29,500గా బేరం అనేది చెప్పున్నారండి. 29,500 ఆస్కింగ్ ప్రైస్. ఈ బేరం మనం దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ పట్టుకొని చూసుకున్న తర్వాత మీరు బేరం ఆడవచ్చు. బేరం అనేది తగ్గుతుంది. అలాగే మీకు గంట కాదు 2 గంటల సమయం కావాలన్నా కానీ 80కి 80 గొర్రెలు పట్టుకునేసి మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అండి. కన్ను పోయి ఉన్నా, కాలు పోయి ఉన్నా, పళ్ళు పోయి ఉన్నా కానీ గొర్రెని తీసి రిజెక్ట్ చేయవచ్చు. దాంట్లో బేరం అనేది మారదు. అది మీరు కట్ట బేరం చేయకముందు, సెలక్షన్ చేయకముందు బేరం చేసినా అంతే ఉంటుంది. ఎలాగైనా మీకు బేరంలో మార్పు అనేది ఉండదు. ఒక మంచి ధరకు మీకు రావచ్చండి. కాల్ చేయవచ్చు.